Dear brothers and sisters in the Lord, ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, today's verse for our meditation is taken from the book of Acts, chapter 2, verse 26. ఈరోజు మన ధ్యానం కొరకు అపోస్తల కార్యములు 2వ అధ్యాయము 26వ వచనం నుండి తీసుకొనబడింది. Therefore did my heart rejoice, and my tongue was glad. Moreover also my flesh shall rest in hope. కావున నా హృదయము ఉల్లసించెను, నా నాలుక ఆనందించెను, మరియు నా శరీరము కూడా నిరీక్షణ కలిగి నిలకడగా ఉండును. There are some astonishing mysteries to discover and some wonderful truths to explore about the person and the work of the Holy Spirit. ఇక్కడ పరిశుద్ధాత్మ జరిగించే ఆ కార్యాల గురించి మర్మముగా ఉన్నటువంటి సంగతులు ఎరుగుట, వాటిని వివరించేటువంటి కొన్ని సంగతులు ఇక్కడ So చూస్తున్నాం. many wonderful things are there to explore. కాబట్టి ఎన్నో అద్భుతమైన సంగతులు వివరించడానికి కొరకైనా ఉన్నాయి. There are so many astonishing mysteries to discover. చూడండి, మనం ఇంకా కనుగొనవలసిన అనేకమైనటువంటి మర్మాలు ఉన్నాయి, ఆశ్చర్యపరిచే సంగతులు ఉన్నాయి. About what the Holy Spirit does in the lives of the believers. విశ్వాసుల జీవితంలో పరిశుద్ధాత్మ దేవుడు జరిగించేటువంటి కార్యాలు. So the book of Acts gives us some great insights into the ministry of the Spirit. కాబట్టి అపోస్తలుల కార్యములు ఆత్మ జరిగించే కార్యాల గురించి కొన్ని లోతైన సత్యాలను మనకి ఇక్కడ బయలుపరుస్తారు. What the Holy Spirit do within the corporate body of Christ as well as in the lives of believers individually. క్రీస్తు యొక్క సంఘంగా పిలువబడే శరీరంలోనూ, అలాగే వ్యక్తిగతంగా విశ్వాసి జీవితంలో కూడా పరిశుద్ధాత్మ జరిగించేటువంటి కార్యాల గురించి చెప్పబడింది. When we go through the four gospels, ఈ 4 సువార్తలు కూడా మనం పరిశీలన చేస్తే the focus of the gospels is the Lord Jesus. సువార్త యొక్క గమ్యం అంత, దాని దృష్టి అంతా కూడా యేసుక్రీస్తు ప్రభువారి మీదే. Lord Jesus Christ is central in all the gospels. ఈ సువార్తలన్నిటిలో కూడా యేసుక్రీస్తు ప్రభువే కేంద్రమై ఉన్నాడు. But when we go through the book of Acts, అదే మనం అపోస్తలుల కార్యానికి వస్తే we can see the central character as the Holy Spirit. ఇక్కడ కేంద్రమైనటువంటి వ్యక్తి ఎవరు? పరిశుద్ధాత్మయే. So Acts is a book that transitions from the pre-cross era of Israel to the post-cross period of the church. కాబట్టి అపోస్తలుల కార్యములు అనేవి సిలువకి పూర్వం ఉన్నటువంటి ఇశ్రాయేలీల జీవితానికి, అలాగే సిలువ తర్వాత ఉన్న విశ్వాస సంఘానికి, విశ్వాసులను గురించి మాట్లాడుతారు. So that is a transition period, అంటే a ఇది line. కాబట్టి ఇది కొంచెం మార్పు కలుగుతున్నటువంటి కాలం అది. So it details the descent of the Holy Spirit on the day of Pentecost. వాస్తవంగా పెంతెకోస్తు దినాన పరిశుద్ధాత్మ దిగి వచ్చినటువంటి కార్యం గురించి చెప్తున్నారు. And also his multiple, the Holy Spirit's multiple functions within the body of Christ in the early years of Christendom. అంతేకాకుండా క్రైస్తవ ఆరంభ దినాల్లో పరిశుద్ధాత్మ జరిగించే నానా రకములైనటువంటి ఆ క్రియల గురించి కూడా రాయబడింది. It highlights Pentecost as the beginning of the new dispensation in God's administrative work. కాబట్టి దేవుని యొక్క పరిపాలనా కార్యాల్లో ఆ యుగంలో, ఆ ఏర్పాటులో పరిశుద్ధాత్మ పెంతెకోస్తు అనేది ప్రత్యేకమైనదిగా చెప్తున్నాడు. It is the starting of the work. అది ఈ కార్యం ఆరంభమైనటువంటిదిగా And చూపిస్తున్నాడు. also before the cross, also in the pre-cross period, how the Holy Spirit is working and the redemptive work through Israel and his post-cross provision through the church. All these details, they are mentioned in Acts. అంతేకాకుండా క్రీస్తుకి పూర్వం అంటే ఆది కాలంలో కూడా ఇశ్రాయేలీల జీవితంలో కూడా పరిశుద్ధాత్మ జరిగించినటువంటి కార్యాలు, అలాగే సిలువ తర్వాత సంఘములో పరిశుద్ధాత్మ జరిగించే కార్యాల గురించి కూడా మనం ఇక్కడ చూస్తున్నాం. What an incredible spectacle must have taken place on the day of Pentecost. కాబట్టి ఆ పెంతెకోస్తు దినాన ఎంతగా వర్ణింపశక్యంగా నమ్మశక్యం కానిటువంటి ఆ సంగతులు జరిగినాయి. When believers were baptized into the body of Christ and filled with the Holy Spirit. విశ్వాసులు క్రీస్తు శరీరములోనికి బాప్తిస్మము పొంది ఏ విధంగా ఆత్మచేత నింపబడి ఉన్నారో ఈ సత్యాలు చూస్తున్నాం. Oh, what an amazing scene it must have been when Christ's followers began to proclaim the wonderful works of God in the multitude of languages. క్రీస్తును వెంబడించు వారందరూ కూడా నానా భాషలలో ఆ క్రీస్తుని గురించిన సువార్తని వారు ప్రకటించినటువంటి ఆ విధానం ఎంత అద్భుతమైనగా ఉంటుందో. And that is on the day of Pentecost. అది పెంతెకోస్తు దినాన జరిగిన. Peter was empowered to deliver his great sermon. అలాగే పేతురు కూడా అంత గొప్ప వర్తమానాన్ని, పరిశుద్ధాత్మతో నింపబడిన వారే గొప్ప వర్తమానం ఇచ్చాడు. And he was calling the people of Israel to faith in the promised Messiah, the Lord Jesus. ఇశ్రాయేలీయుల ప్రజలు వాగ్దానం చేయబడిన మెస్సయ్య అయిన యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచాలని ఖండితంగా ఆజ్ఞాపించాడు. What David wrote in Psalm 16
verse 8 to 11, Peter was quoting. 16వ కీర్తన 8 నుండి 11 వచనాల్లో దావీదు కీర్తనకారుడు రాసిన ఆ మాటల్ని పేతురు ఇక్కడ ప్రస్తావించాడు. Why? ఎందుకని? Because to prove that Jesus of Nazareth is the Messiah that God promised the Jews. ఎందుకంటే నజరేయుడైనటువంటి ఆ క్రీస్తే మెస్సయగా దేవుడు వాగ్దానం చేయబడిన మెస్సయ, యూదుల కొరకు ఆయనని ఇస్తున్నాడు మెస్సయ ఆయనే అని రుజువుపరచడానికి పేతురు ఇది ప్రస్తావించాడు. Peter identifies the passage as David talking about Jesus Christ. పేతురు యేసుక్రీస్తు ప్రభువారి గురించి మాట్లాడుతూ ఉండగా David is talking about Lord Jesus Christ and Peter is confirming it. అక్కడ దావీదు యేసుక్రీస్తు ప్రభు గురించి మాట్లాడిన ఆ మాటలు ఆ సంగతులను పేతురు ఇక్కడ నిర్ధారిస్తున్నాడు. And that's why Psalm 16 he is quoting in Acts 2:25. అందుకనే 16వ కీర్తన అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 25వ వచనంలో ఇక్కడ రాసినాడు ఆ మాటలు. David identified his Lord, the person he himself submitted to. చూడండి, దావీదు యేసుక్రీస్తు ప్రభువారితో ఐక్యపరుచుకుంటానే తాను ఏ విధంగా తండ్రికి అప్పగించుకున్నాడో అట్లా ఐక్యపరుచుకుంటూ దావీదు కూడా రాస్తున్నాడు. As the one who would be raised from the dead. మృతులలో నుండి ఒకడు లేచినట్లుగా. So compare Psalm 16:10 16వ కీర్తన 10వ వచనాన్ని సరిపోలిస్తే and with Acts 2:27 అపోస్తలుల కార్యం 2:27తో దీన్ని మనం సరిపోలిస్తే we can understand these things. ఈ సత్యాలు మనము అర్థం So చేసుకోవచ్చు. if you read Acts chapter 2:25 to 28, కాబట్టి అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 25 నుండి 28 వచనాలను చదివితే it is in the poetic form. Our ideas are mirrored around a central theme. పద్య రూపంలో రాయబడినటువంటి ఈ తలంపులు ఇవన్నీ కూడా ఒక కేంద్రీకృతమైనట్టుగా మనం చూస్తున్నాం. This verse continues the idea found in Acts 2:25. కాబట్టి అపోస్తలుల 2:25లో రాయబడినటువంటి వాటిని కొనసాగించేదిగా Oh, ఉంది. that speaks of the security and joy found when we keep God before us. మనం ఎప్పుడైతే దేవుని మనం ముందు ఉంచుకుంటామో ఇక్కడ మనకి పరిపూర్ణమైన భద్రత ఆనందాన్ని మనం కలిగి ఉండగలమని చెప్తుంది. That thought is mirrored in Acts 2:28. ఈ తలంపు అపోస్తలుల 2:28లో మనకి చెప్పబడింది. Here Peter speaks about having hope in eternity. ఇక్కడ పేతురు రాస్తున్నాడు కదా, నిత్యత్వం కొరకైన నిరీక్షణను కలిగి ఉండాలి. Yeah, in 2:28 we have seen. 2వ అధ్యాయం 28లో మనం చూస్తున్నాం. Acts 2:27 shows. అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 27వ వచనంలో చెప్పబడింది. It shows that the reason we can have hope for eternity and why we can be sure our Lord will always be present is because of Jesus' resurrection. నిత్యత్వం కొరకు మనం ఎందుకు నిరీక్షణ కలిగి ఉండాలనే దానికి యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానుడైన కారణాన్ని బట్టి ఇది ఎల్లప్పుడూ ఇది చూపిస్తా ఉన్నాడు. Because Lord Jesus Christ is resurrected, యేసుక్రీస్తు ప్రభువారు పునరుత్థానాడు కాబట్టి that's why we can hope in eternity. అందుకనే నిత్యత్వం కొరకైన నిరీక్షణని కలిగి ఉండగలం. David was here when we say an emotional, expressive man. కాబట్టి ఇక్కడ దావీదు ఈ మాటల్లో ఆయన ఉన్నట్టు మనం చూస్తున్నాం. He became a bit emotional. కాబట్టి ఆయన కూడా కొంచెం ఉద్రేకపరుడైనట్టుగాను And he is expressing the same. అదే సత్యాన్ని ఆయన వ్యక్తపరుస్తున్నాడు. Praises flowed out of him easily. కాబట్టి ఆయనలో నుండి స్తుతులు అనేటువంటి ఎంతో సులువుగా అవి ప్రవహిస్తున్నాయి. When he thought of the strength and authority of his Lord. తన ప్రభు గురించినటువంటి అధికారం బలము గురించి మాట్లాడుతున్నప్పుడు And when he thought of it. దాని గురించి ఆయన తలంచినప్పుడు And how his Lord was always with him and for him. తన ప్రభు ఎల్లప్పుడూ తనతో కూడా తన కొరకు ఎట్లా ఉండినాడో అది చెప్తున్నాడు. His heart became happy and merry. ఆయన హృదయం ఎంతో సంతోషించి ఉల్లసించిందని. He could not help but to verbally express his delight. ఇక ఆయన తన యొక్క ఆ సంతోషం ఆ ఆనందాన్ని క్రియల రూపంలో ఆయన చూపిస్తా ఉన్నాడు. He could not hide that joy. ఆ సంతోషాన్ని ఆయన దాచుకోలేక క్రియల్లో చూపించాడు. Verbally. ఆయన తన మాటల ద్వారా చూపిస్తా In ఉన్నాడు. Psalm చెప్తున్నాడు. 69. 69వ కీర్తనలో Psalm 16 verse 9. 16వ కీర్తన 9వ వచనంలో What he is writing? ఏమని రాస్తున్నాడు? My whole being rejoices. కాబట్టి నేను నా శరీరం అంతా కూడా ఆనందిస్తుంది సంతోషిస్తుంది So అంటాడు. he became so emotional. కాబట్టి ఆయన ఎంతో ఉద్రేకపరుడైనాడు. This brings to mind the day David brought the Ark of the Covenant into Jerusalem. ఇది దావీదు దేవుని నిబంధన మందసాన్ని యెరూషలేమునకు తీసుకొని వస్తున్న సందర్భాన్ని జ్ఞాపకం చేస్తుంది. We read in 2 Samuel 6:14. 2వ సమూయేలు గ్రంథం 6వ అధ్యాయం 14వ వచనంలో మనం చదివితే And David danced before the Lord with all his might. కాబట్టి దావీదు ఆ మందసం ఎదుట తన పూర్ణ బలముతో ఆయన నాట్యం ఆడినట్టుంది. And David was wearing a linen ephod. దావీదు
ఆ ఏఫోదుని ధరించినట్టు చూస్తున్నాం. We read in 2 Samuel 6:14. 2వ సమూయేలు గ్రంథం 6:14లో ఆ మాట మనం David చూడొచ్చు. was so happy, emotional. He danced in the streets. దావీదు ఎంత సంతోషించాడు, ఎంత ఉద్రేకపరుడై ఆ వీధులలో నాట్యమాడినాడనుంది. So in Psalm 16, కాబట్టి 16వ కీర్తనలో he is quoting here in 2:26 of Acts. ఇది అపోస్తల కార్యము 2:26లో ఆ మాటలు ప్రస్తావించాడు. David went on to say that his physical body would live in an expectation that good would happen. కాబట్టి దావీదు తన శరీరం కూడా ఆ మేలు మంచి జరగబోయే దాని గురించి సంతోషిస్తుందని చెప్తున్నాడు ఆయన. Yeah, David's psalms are often about literal circumstances. దావీదు కీర్తనలు అనేక పర్యాయాలు వాస్తవంగా జరిగినటువంటి ఆ సందర్భాలను ఆధారం చేసుకుని And also the real physical pain he underwent. అంతేకాకుండా వాస్తవంగా భౌతికంగా ఆయన ఏ కష్టాలు గుండా వెళ్ళినాడు కూడా చూపిస్తాడు. He suffered from fear of death also. మరణ భయం ఆ శ్రమల గుండా కూడా వెళ్ళినాడు ఆయన. But Psalm 16 has a more eternal feel. అయితే 16వ కీర్తనలో ఎక్కువగా మనం చూస్తే నిత్యమైన వాటి గురించి అనుభూతులు కలిగి He ఉన్నాడు. compared himself, who was content with what God gave him, as we read him 16th Psalm. 16వ కీర్తనలో మనం చదివినట్లుగా దేవుణ్ణి ఆయన ఏమై ఉన్నాడో దాన్ని పోలుస్తూ చెప్తున్నాడు. And I am content with God. కాబట్టి నేను ఆ దేవుణ్ణి కలిగి ఉన్నవాడుగా చెప్తున్నాడు. I am content, I am satisfied with God. దేవుని బట్టి నేను సంతృప్తి చెంది ఉన్నాను అని That చెప్తున్నాడు. is what he read in Psalm 16 verses 5 and 6. ఆ మాటలే 16వ కీర్తన 5-6 వచనాల్లో రాస్తున్నాడు. He is comparing himself with those people who are running with idols in 16:4. 16:4లో ఆయన చెప్తారు కదా, ఆ యొక్క విగ్రహాలని అనుసరించేవారు I am not like them. నేను వారి వలె లేను I అంటాడు. am satisfied with my Lord. నా ప్రభువుని బట్టి నేను సంతృప్తి చెందినాను. So it would be natural to think that David felt his flesh was secure because God has rescued and protected him so many times. దేవుడు అనేక పర్యాయాలు ఆయనని తప్పించాడు, ఆయనని కాపాడుతూ ఉంచాడు. కాబట్టి ఆయన శరీరంతో కూడా ఆనందిస్తున్నాను, నిరీక్షణ కలిగి ఉన్నాను. But here his assurance of life was not based on the past rescues. కానీ ఇక్కడ తన జీవితం గురించి తన కలిగిన నిశ్చయత గతంలో దేవుడు ఆయనని తప్పించి రక్షించే అనుభవాలు బట్టి కాదు, కానీ But on the belief that God would give life and victory, his Lord. కాబట్టి దేవుడు తనకి జీవితాన్ని విజయాన్ని ఇస్తాడనే దానిపైన Because ఆధారపడి of his Lord. ఆయన ప్రభువుని బట్టి. That suggests David spoke of an eternal meaning of life. ఇక్కడ దావీదు నిత్య జీవము గురించి దాని యొక్క భావాన్ని చెప్తున్నట్టుగా In అర్థమవుతుంది. 16:11 we can read it. 16వ కీర్తన 11వ వచనంలో ఆ మాటలు మనం చదవచ్చు. Compare those verses with Acts chapter 2, 30 and 31. ఆ మాటల్ని అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం 30-31 వచనాలతో మనం సరిపోల్చుకొని So చూడవచ్చు. how appropriate that Peter should quote that wonderful prophetic psalm of David. కాబట్టి దావీదు ఒక అద్భుతమైనటువంటి ప్రవచనాత్మకమైన ఆ కీర్తనని ఎట్లా అన్వయింపదగినట్టుగా ఆయన రాస్తున్నాడు. David foresaw the death, burial and resurrection of Lord Jesus Christ. దావీదు యేసుక్రీస్తు ప్రభువారి యొక్క మరణ భూస్థాపన పునరుత్థానాన్ని ముందుగా ఆయన చూసినాడు. David foretold that the God of Israel would not leave their Messiah in a cold, damp tomb to decay and disintegrate. కాబట్టి ఇశ్రాయేలు యొక్క దేవుడు ఆయనని పాతాళంలో విడిచిపెట్టాడు, పరిశుద్ధుని కుళ్ళుపట్టనీయవు అని దావీదు ముందుగానే చూసినాడు. అది David is telling he will raise him up into a newness of life so that all who believe in him, they would not perish but have everlasting life. నూతన జీవితంతో కూడా ఆయనను లేపుతాడని, తద్వారా ఆయన యందు విశ్వాసం ఉంచిన వారు నశింపక నిత్య జీవమును కలిగి ఉంటారని దావీదు ముందుగానే చెప్పాడు. So the psalmist's joyful proclamation was not referring to himself. కాబట్టి దావీదు ఎంతో సంతోషంగా ఈ మాటలు ప్రకటన చేస్తున్నాడే తనను గురించి కాదు అది. For he would die and be buried along with the other men. ఎందుకంటే ఆయన కూడా ఇతరులతో సమానంగా ఇతరులతో పాటు మరణించుతాడు, సమాధి చేయబడతాడు. But he points to the irrepressible joy of the coming of Messiah. కాబట్టి ఇక్కడ ఉద్దేశం ఆయన రాబోయేటువంటి ఆ మెస్సయ్య గురించి, ఆ సంతోషం, ఆ గొప్పతనాన్ని గురించి చెప్తున్నాడు. His heart rejoiced because of Messiah and he wrote this. మెస్సయ్యను గురించి తన హృదయం ఆనందంతో సంతోషంతో నిండి ఈ కీర్తన రాస్తున్నాడు. His tongue delighted with his Father, and whose flesh rested in the promises of the Almighty God to raise him to life on the third day. కాబట్టి 3వ దినాన్న ఆయనని తిరిగి లేపుతుంది కదా ఆ దేవుని అందలి ఆ విశ్వాసం నిరీక్షణ గలవాడిగా రాస్తున్నాడు. So should not we, who have been redeemed by the blood of the Lamb and become part of the body of Christ, join this great cloud of witnesses in exulting or in praising the resurrected Savior. కాబట్టి
ఆ గొర్రెపిల్ల రక్తం చేత విమోచించబడిన వారమై, క్రీస్తు రక్తం చేత మనం కడగబడిన వారమై, మనము కూడా ఈ నిరీక్షణ కలిగిన వారమై ఆయనను మనం స్తుతిస్తూ ఉండకూడదా? And also we must join the cloud of witnesses in praising the resurrected Savior. కాబట్టి పునరుత్థానుడైనటువంటి ఆ క్రీస్తుని మనము స్తుతించే విషయంలో మనకి ఆ మేఘం వలె ఆవరించినటువంటి ఆ పరిశుద్ధ సమాజంతో కలిసి మనం కూడా ఆయన Yeah, let స్తుతించాలి. us glorify our Father in heaven. పరలోకమందున్న మన తండ్రిని మహిమపరుస్తాం. Should not our hearts rejoice and our tongue be glad that we are one with the gracious Lord? మనం ఆ కృపగల దేవునితో ఏకమై ఉన్నామన్న సత్యాన్ని బట్టి మనం ఆయనను ఆరాధిస్తూ అని స్తుతిస్తూ And ఉండకూడదా? should not our flesh rest in that blessed hope we have in Christ? క్రీస్తునందు మనకున్న ఈ ధన్యకరమైన నిరీక్షణను మనం కలిగి ఉండకూడదా? For he has broken the power of sin and death in our lives. ఎందుకనగా మన జీవితంలో పాపం యొక్క బలమును ఆయన విరగగొట్టినాడు. ఆయన Death also. మరణం యొక్క బలమును కూడా ఆయన విరిచివేసినాడు. We are in union with him forever. మనము నిత్యము నిరంతరం ఆయనతో మనము కలిసి ఉన్నవారు, What a ఐక్యపరచబడ్డాం. happy news it is. కాబట్టి ఇది ఎంత శుభవార్త ఇది. When you know the full Bible, that is the Old Testament and the New Testament. ఈ పూర్తి బైబిల్ అనే ఈ పాత నిబంధన, క్రొత్త నిబంధన ఇవన్నీ కూడా ఎరిగి ఉంటాయి. And when you see the fulfillment of these prophecies, ఈ ప్రవచనాలన్నీ కూడా నెరవేర్చబడుట గాని నీవు చూస్తే, when you experience these truths deeply, ఈ సత్యాలు ఇంకా లోతైన విధానంలో గాని నువ్వు అనుభవిస్తే oh, what a fullness of joy. ఎంత సంపూర్ణమైన సంతోషం Oh, ఇది. we can enjoy that joy. ఆ సంతోషాన్ని మనం ఆనందించగలం, అనుభవించగలం. Bible is God's word. బైబిల్ గ్రంథం అనేది దేవుని యొక్క వాక్యం, దేవుని మాటలు. It speaks. ఇది మాట్లాడేది. So dear ones, కాబట్టి ప్రియులారా, when you know the Bible like that, when you experience it deeply, your joy will be boundless. ఈ విధంగాను బైబిల్ని మరి తెలుసుకొని లోతైన విధానంలో ఈ అనుభవాన్ని కానీ నువ్వు కలిగి ఉన్నట్లయితే ఈ సంతోషాన్ని నువ్వు వ్యక్తపరచగలవు. Your joy will be boundless. ఇక నీకున్న సంతోషానికి హద్దులుండవు. ఇంకా May God enable us to enjoy this eternal joy. ఈ నిత్యమైన సంతోషం నువ్వు కలిగి ఉండలాగిన దేవుడు నీకు సహాయం చేయనుగా. May God bless you. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. Let us pray. ప్రార్థన చేసుకుందాం. Loving Heavenly Father, ప్రేమగల మా పరలోకపు తండ్రి, what a day, the day of Pentecost. దేవా, ఆ పెంతెకోస్తు దినం ఎంత గొప్ప దినం అది. Ordinary man, poor man, illiterate man, Peter, O Lord, by the inspiration of the Spirit of God, what a wonderful message. సాధారణమైనటువంటి వ్యక్తే ప్రభా, నిరక్షరాస్యుడైన వాడు ప్రభా, అలాంటి గొప్ప వ్యక్తి ఆయన ఎంత ఆత్మతో ప్రేరేపించబడి ఈ మాటలు రాసినాడు. He is quoting what the psalmist David was writing. కీర్తనకారుడైన దావీదు రాసిన మాటల్ని మరలా ఇక్కడ ప్రస్తావించాడు. David has not written about himself, but he has prophetically he wrote about Lord Jesus. దావీదు ఈ మాటలు రాసినప్పుడు తన గురించి కాదు, కానీ ప్రవచనాత్మకంగా మెస్సయ్యను గురించి రాసిన మాటలు. But as a person who believed in Lord Jesus Christ or in the very God, he was also having the same hope. అయితే యేసుక్రీస్తునందు దేవుని యందు విశ్వాసం ఉంచిన వాడిగా తను కూడా ఇదే నిరీక్షణను కలిగి ఉన్నవాడు. Peter quoted those verses in his message in Acts chapter 2. పేతురు అపోస్తలుగా 2వ అధ్యాయంలోనే తన వర్తమానంలో ఆ మాటలను కూడా ప్రస్తావించాడు. So many people are touched by that message. ప్రభు, ఆ వర్తమానం ద్వారా ఎంతో మంది ఆ వర్తమాన తాకిడిలోకి వచ్చినారు. Nearly 3,000 people are saved. ఇంచుమించు 3,000 మంది రక్షించబడ్డారు ఆ దినం. Eternal life, eternal joy became their part. నిత్య జీవము, నిత్య సంతోషం వారికి భాగమైంది. Even we people who are hearing this message, ప్రభు, మరి ఈ వర్తమానం వింటున్న మేము కూడా, O Lord, give us the great joy and hope. Not only our Lord is risen again, we are also going to be raised again. మా ప్రభు తిరిగి లేచాడనేటువంటి ఆ గొప్ప నిరీక్షణ, సంతోషము అందును బట్టి కాకుండా మేమును ఒక దినం పునరుత్థానం అవుతామనే దానిని బట్టి ఈ సంతోషం, నిరీక్షణ కలిగి ఉండి వారిగా చేయండి. The Lord defeated death for us. ప్రభు మా కొరకే మరణమును ఓడించినాడు. When Christ died on the cross, when he is risen again, death died. క్రీస్తు శిలువ మీద మరణించి తిరిగి లేచినప్పుడు మరణమే మృతి చెందింది. O Lord, today along with Apostle Paul, as we read in 1 Corinthians 15:55, we can shout, O death, where is thy sting? O grave, where is thy victory? కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం 55వ వచనంలో అపోస్తలుడైన పౌలు రాసిన ప్రకారం అతనితో కలిసి, ఓ మరణమా నీ ముల్లెక్కడా, ఓ సమాధి నీ విజయం ఎక్కడా అని మేము చెప్పగలం. The dear ones who are hearing this message, go forward, O Lord, in their life, victoriously, not fearing death, because our God conquered death. ఈ మాటలు వింటున్న మా ప్రియులు ప్రభా, ఎంతో విజయంతో మా ప్రభు మరణాన్ని ఓడించాడు, సమాధిని జయించి లేచడం నిరీక్షణ కలిగిన వారే ముందుకు సాగిపోయేదానికి సహాయం చేయండి. Bless everyone. ప్రతి ఒక్కరిని ప్రభు దీవించండి. Bringing all of us under the sprinkling of thy precious blood, we do pray
in the death conquering name of our Lord and Savior Jesus Christ. మమ్మల్ని అందరినీ కూడా యేసు ప్రభు వారి యొక్క అమూల్యమైన రక్త ప్రోక్షణ కిందకి తెచ్చుకుంటూ మరణమును సమాధిని జయించి లేచిన యేసు నామములోనే ప్రార్థించి వేడుకుంటున్నాము. Amen.